గత 10-11 సంవత్సరాల్లో లేని మార్పు ఒక్క సంవత్సరంలోనే మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. రోడ్లు కానీ, మరి వ్యవస్థ కానీ, కుల రాజకీయాలు కానీ, మత రాజకీయాలు కానీ ప్రతి ఒక్క దానిలో కూడా చాలా చాలా మార్పును మనం చూస్తున్నామండి. ప్రతి ఒక్క రంగంలో కూడా విద్యారంగం, సామాజిక రంగం, సాంస్కృతిక రంగం, ప్రతి రంగంలో కూడా అభివృద్ధిని మనం చూస్తున్నాం. చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. ఏ మార్పు రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ప్రజలు నష్టపోయారు. ఎటువంటి లాభం జరగట్లేదు, మంచి జరగట్లేదు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదండీ! 5 సంవత్సరాలు తినడానికి అలవాటు పడిన తర్వాత ఎవరైనా అంతే మాట్లాడతారు. మరి ఎంత మటుకి మనం చూస్తున్నాం పెద్దిరెడ్డిలో ఎంత భూ స్కామ్ జరిగిందో ఈరోజు మార్నింగ్ ఈనాడు పేపర్లో కూడా వేయటం జరిగింది. లైక్ దట్ ఒక రంగంలో కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా క్విడ్ ప్రోకో అనేటువంటి సిస్టమ్ పెట్టారు. క్విడ్ ప్రోకో మీన్స్ దిస్ ఈజ్ యువర్స్ అండ్ దట్స్ మైన్. మనకు రూపాయి ఇచ్చారు జగన్ వాళ్ళు, మన దగ్గర నుంచి లక్షల రూపాయలు దొబ్బేశారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. సో ప్రతి ఒక్క రూపాయిని కూడా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెడుతుంది అనడానికి ఈ పిఠాపురం వస్తున్నటువంటి రోడ్లే నిదర్శనం. మా కల్లే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి మొన్నటి దాకా. ఇప్పుడు కొంత ప్యాచ్ వర్క్ కానీ ఎలా ఉంది? మంగళగిరి టు తెనాలి వెళ్ళే రోడ్డు అద్దంలాగా ఉందండి. అంతకుముందు మామూలుగా దరిద్రంగా ఉంది, ఇప్పుడు అద్దంలాగా ఉంది, అందులో డౌట్ లేదు. ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ఆ దుగ్గిరాలు అదంతా రోడ్లలో మొత్తం అంతా కూడా గుంతలు ఉండేవి కదా. గుంతలు ఉండడం వల్ల ఏ విధంగా మీ రోజు వాహనదారులు ఏ విధంగా ప్రతిరోజు వాహనదారులు కనీసం 2 నుంచి 3 యాక్సిడెంట్లు, ఒకళ్ళు కనీసం చనిపోయారు. ఈ రోజున అందరూ కూడా కాలు మీద కాలు వేసుకుని ప్రయాణం చేసుకునే పరిస్థితిని మనం గమనిస్తున్నామండి.